ఇంట్రడ్యూసింగ్ రాయా, ఇదెక్కడ మాసరా మాయా. హాయ్ గైస్, ఇప్పుడే టాక్సిక్ సినిమా నుంచి ఇంట్రడ్యూసింగ్ రాయా అనే క్లిప్ ని చూసాను భయ్య. ఒక 2 minutes 50 seconds వీడియో. అయ్యా కుత్త ర్యాంప్ అయ్యా అన్నట్టుంది. ఈ టాక్సిక్ సినిమా ప్రొడ్యూసర్ కేవిఎన్ ప్రొడక్షన్స్. వీళ్ళు జననాయకన్ సినిమా తీశారు, ఇంకా వేరే వేరే సినిమాలు తీశారు కన్నడలో. బట్ జననాయకన్ సినిమా రిలీజ్ అవ్వట్లేదు, ఆ బాధలో ఉండగా ఈ సర్ప్రైజ్ ని రిలీజ్ చేశారు. ఇంట్రడ్యూసింగ్ రాయా. యష్ క్యారెక్టర్ పేరు ఈ సినిమాలో రాయా. దీనికంటే ముందు చాలా మంది హీరోయిన్స్ పోస్టర్స్ రిలీజ్ చేశారు వాళ్ళు. ఇప్పుడు ఫైనలీ ఒక పెద్ద లెందీ వీడియోని రిలీజ్ చేశారు. అదిరిపోయింది. ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్ కి రీచ్ అయిపోయాయి. యాక్చువల్లీ చాలా డిలే అవుతూ వస్తుంది భయ్య ఈ ప్రాజెక్ట్. ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో అసలు ఈ సినిమా ఉంటుందా, షెల్వ్ అయిపోయిందా అన్న డౌట్ కూడా వచ్చింది. బట్ ఫైనలీ ఈ సినిమా వచ్చేస్తుంది మార్చ్ 19th అంట, టు బి ప్రిసైజ్. ఈ ఇంట్రొడక్షన్ వీడియో చూసాక కేజీఎఫ్ సినిమాలో యష్ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది అని తెలిసింది నాకు. నథింగ్ టు టేక్ అవే ఫ్రమ్ ప్రశాంత్ నీల్ గానీ, ఆ షార్ట్ డివిజన్ గానీ, ఆ కట్స్ గానీ, లేకపోతే ఆ ఐడియాస్ గానీ సేమ్ కేజీఎఫ్ ఐడియాస్ లాగా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈ గ్లిమ్స్ లో చూసుకుంటే ఆ బ్లాస్ట్ ఏదైతే ప్లాన్ చేశారో ఆ కార్ లో బంచిక్ అవుతుంటుంది కదా, చాలా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాస్, చాలా వేరే లెవెల్ ఐడియాస్ ఇవి. ఇలాంటి ఐడియాస్ కేజీఎఫ్ లో కూడా ఉంటాయి. ఈ గ్లిమ్స్ లో నాకు నచ్చిన ఎలిమెంట్ అది. దాని తర్వాత ఫైరింగ్ చేస్తాడు గన్ తో, అండ్ ఫైనలీ ఒక డైలాగ్ చెప్తాడు. డైలాగ్ చెప్పడేమో అనుకున్నా, డైలాగ్ చెప్పకపోయి ఉంటే డిసప్పాయింట్ అయ్యేవాడిని. కానీ మనకు తెలుసు కదా యష్ ట్రేడ్ మార్క్ స్మాల్ ఇంగ్లీష్ డైలాగ్స్ అని. సో దీంట్లో కూడా డాడీస్ హోమ్ అని చెప్తాడు. అంటే రీఎంట్రీ ఇస్తున్నారా చాలా రోజుల తర్వాత, రాననుకున్నారా రాలేననుకున్నారా, హేటర్స్ కి చెప్తున్నాడు బేసికలీ వచ్చేసాను అని. అండ్ అఫ్ కోర్స్ కేజీఎఫ్ కనెక్షన్, ఇఫ్ యూఆర్ బ్యాడ్ ఐఎమ్ యువర్ డాడ్, ఆ డైలాగ్ కనెక్షన్ కూడా ఉంది ఈ డైలాగ్ తో. మీకు దిబిడే అన్నట్టు చెప్పాడు. సైలెంట్ వార్నింగ్, వేరే లెవెల్ హై ఇచ్చింది నాకు అది. అన్నిటికంటే ఎక్స్ట్రాడినరీ అనిపించింది టాక్సిక్ సినిమా ట్యాగ్ లైన్ భయ్య, ఏ ఫెయిరీ టేల్ ఫర్ అడల్ట్స్. సో ఇది చిన్నపిల్లలకి, పిల్ల నిబ్బాగాల కోసం కాదని ముందే డిస్క్లైమర్ ఇచ్చేశారు. నాకైతే మస్త్ అనిపించింది. ఒక వేరే వరల్డ్ క్రియేట్ చేశారు. హోప్ఫుల్లీ సినిమా అంతా ఇలానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంట్రొడక్షన్ ఆఫ్ రాయా రికార్డులన్నీ తిరగ రాస్తుంది అన్న ఫీలింగ్ కలిగింది చూసాక. ఒకవేళ మీరు టాక్సిక్ నుంచి ఇంట్రొడక్షన్ వీడియో చూస్తుంటే మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్